ఎంఆర్ఎస్ ఎంఎస్పీ అనురోధ విభాగాల ముఖ్య నాయకులు కార్యకర్తల సదస్సుకు అధ్యక్షత వహించిన తమ్ముడు రామచంద్ర ఈరోజు మన ముఖ్య అతిథి మల్కాజ్గిరి బీజేపీ పార్టీ అభ్యర్థి మన బలహీన వర్గాల బిడ్డ మన ఆత్మబంధు మన పేద వర్గాలకు నిజమైన ప్రతినిధిగా ముందుకొచ్చిన నా సోదరులు ఈటెల రాజేంద్రన్న గారికి, తమ్ముడు అశోక్, ప్రణయ్, వినయ్, ఇంకా వేదిక మీద ఉండబడే నా సోదరులకు, ఈ సభలో పాల్గొన్న నా సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండబడే నాయకులు, కార్యకర్తలారా, మే 13న జరగబో పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నిలబెట్టిన గౌరవ దేశ ప్రధానమంత్రి, మన బలహీన వర్గాల నేత గౌరవ నరేంద్ర మోడీ గారు నిలబెట్టిన మన బలహీన వర్గాల బిడ్డ అయిన మన ఈటెల రాజేంద్ర గారిని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిదని, అందుకోసం ఈ క్షణం నుంచి పోలింగ్ జరిగి చివరి నిమిషం వరకు కూడా మనం అప్రమత్తంగా ఉండి అన్నకు ఓటేయించి 1,00,000, 2 లక్షల మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిదనేసి కూడా మీద దృష్టి తీసుకొస్తున్నాను. ఇక్కడ నేను మీ అన్నగా, మీ బిడ్డగా, పేద వర్గాల మనిషిగా ఈటెల రాజేందర్ అన్నకు, బీజేపీకి, కమలం గుర్తుకు ఓటేయండి అని చెప్పి నేను కూడా అడుగుతున్నా. రెండోది, ఓటు వేయండి అని చెప్పి అన్న కూడా కోరుతున్నాడు. ముందుగా ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పేద వర్గాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ, పేద వర్గాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మీ కృతజ్ఞత చాటదలుచుకుంటే, మీ కృతజ్ఞత ఓటు ద్వారా చాటదలుచుకుంటే నా మాటకు విలువనివ్వండి, అన్నను కూడా గౌరవించాలని నేను ముందుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని కులాల్లో, అన్ని వర్గాల్లో పేదలు ఉన్నారు. పేదలుగా ఉన్నారు కాబట్టిగానే ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతాయి. ఆ పేదలకు ప్రభుత్వ పథకాలు అందడానికి అర్హత ఉందా లేదని తేల్చుకోవడానికే మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని పథకాలు అందుతుంటాయి. అది కులంతో మతంతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. నువ్వు పేదవవుతే నీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా మీకు అందుబాటులోకి వస్తాయి. ఆ పథకాల విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ పథకాలు పొందుతున్న వాళ్ళలో మీరు కూడా ఇక్కడ ఉన్నారు కనుక తెల్ల రేషన్ కార్డు ఉండి కొన్ని పథకాలు మీరు పొందితే ఆ పథకాలు పొందుతున్న క్రమంలో అది ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాల కంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకొచ్చిన పథకాలని మీరు అర్థమవుతే నా మాటకు విలువనివ్వండి. రెండోది, ఆ పథకాలు సాధించే పోరాటంలో
ఈటల రాజేందర్ అన్న భాగస్వామ్యం అయిందని చెప్పి మీకు అర్థమవుతే అన్నకు మీరు విలువని ఓటేయండి. ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థుల్లో మీరు పథకాలు పొందుతున్న ఆ పథకాలకు కాంగ్రెస్ నుంచి నిలబడ్డ అభ్యర్థికి సంబంధం లేదు, బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థికి సంబంధం లేదు. కానీ మీరు పథకాలు పొందుతున్న పథకాల్లో మీకు సాధించిన పథకాల్లో ఖచ్చితంగా ఈటల రాజేందర్ నా పాత్ర ఉంటుందనేసి మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇంకో ఇప్పుడు అన్న బీజేపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఓటు అడుగుతుండు. కానీ నేను బీజేపీ అభ్యర్థి అయినా ఈటల రాజేందర్కు ఓటు నేను కోరుతున్నా, నేను బీజేపీ కాదు. ఇక్కడ ఈ విషయాన్ని మీకు గ్రహించండి. నేను బీజేపీ కాదు కానీ బీజేపీకి ఓటేయమంటున్నా. నేను బీజేపీ కాదు, నేను అన్నకు ఓటేయమంటున్నా. నా కోసం కూడా రాలే. అయితే మీ ఓటు అడిగే హక్కు నాకుందా, మీ ఓటు పొందే హక్కు అన్నకున్నదంటే ఆ ఇద్దరితో పోల్చుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులతో పోల్చుకుంటే 100కు 1000% ఓటు అడిగే హక్కు నాకున్నది, ఓటు పొందే హక్కు అన్న కూడా ఉన్నది. అది వాస్తవమా కాదా బేరీ చేసుకోవడానికి మీ దగ్గరున్న పథకాలకు వేదిక మీద ఉన్న అన్నకు ఎలాంటి సంబంధం ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడే చెప్పాడు కదా, గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల ఉద్యమం నడిచిందని చెప్పారు కదా. ఆనాడు జరిగిన పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం వచ్చిందని చెప్పాడు కదా. ఆరోగ్యశ్రీ పథకం రాకముందు ఏ పేదలకైనా గుండె జబ్బులు వచ్చినా ఏ జబ్బులు వచ్చినా గవర్నమెంట్ ఆసుపత్రులే దిక్కు, డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. అప్పుడు నిమ్స్కి వెళ్ళాలన్నా, కేర్కి వెళ్ళాలన్నా, అపోలోకి వెళ్ళాలన్నా, లేదా యశోదకి వెళ్ళాలన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బులుంటే అక్కడికి వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. కానీ ఇవాళ ఏ పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా, అది గుండె జబ్బు సమస్య వచ్చినా, అది కిడ్నీ సమస్య వచ్చినా, అది లివర్ సమస్య వచ్చినా, అది క్యాన్సర్ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందే హక్కు అవకాశం వచ్చేసింది. అట్లాంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం పొందే అవకాశాన్ని హక్కును సాధించింది ఎంఆర్పీఎస్ అవుతే, ఆ సాధించే పోరాటంలో భాగస్వామ్యం అయింది అన్న ఈటల రాజేందర్ అనేసి మీరు మర్చిపోవాలి. ఇది సాక్ష్యం ఏంటిది? కథలు చాలా మంది చెప్తారు, నేను వాస్తవాలు చెప్తున్నా. మాటలు చాలా మంది చెప్తారు, నేను వాస్తవాలు చెప్తున్నా, ఆధారాలు చెప్తున్నా. నేను మీకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది ఇప్పుడుదేం కాదు, 20 ఏళ్ల క్రితం చరిత్ర ఇది. అది రాజశేఖర్ గారి కాలంలో జరిగిన చరిత్ర, ఇప్పటిది కాదు కదా. దాని సాక్ష్యం మీ కళ్ళ ముందు పెడతాను. ఇక్కడ నా వికలాంగుల వర్గానికి సంబంధించిన ఒక ముస్లిం పెద్ద ఆయన ఉన్నాడు. అగో బురకేసుకున్న నా చెల్లి, ముస్లిం చెల్లె కూడా ఇక్కడ కనిపిస్తున్నది. ఒకరోజు 2004లో నేను ఖమ్మం జిల్లా ఒక ఊర్లు తిరుగుతున్నప్పుడు రెబ్బోవార్ అనే ఒక గ్రామంలో